హరిహరుల ఆరాధన ఒకే మాసంలో అంటే అది కార్తీక మాసమే. కార్తీక మాసం వచ్చేసింది. ఈ కార్తీక మాసం రాగానే మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది చిలుకు ద్వాదశి, తులసి గురించి. అలాంటి మంచి టాపిక్ ఇవ్వడానికి వచ్చేసింది మీ అరుణ చామర్తి ముట్కూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. ఆరోగ్యాన్ని అందించే తులసిని ఆచారంగా మన ఇంట చేర్చారు మహర్షులు. తులసి మొక్క లేని ఇల్లుండదు భారతదేశంలో. ఇది ఒక ఔషధ మొక్క కాబట్టి ఆ సుగుణాలు మనకు అందాలని పూర్వీకులు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు, ఆకులు తినటం అనే అలవాట్లను చేశారు. తులసి అంటే సాటి లేనిది, పోలిక లేనిది అని అర్థం. తులసి ఆరోగ్య దయాపూర్ణ కలసి, అత్యంత పవిత్రమైనది మనకు ఇది. తులసి ఔషధ మొక్క అని ముందే చెప్పుకున్నాం కదా. దీనిలో అనేక రకాలు ఉంటాయి. ముదురు రంగుల ఆకులున్నది కృష్ణ తులసి, లేత రంగు తులసి రామ తులసిగా పిలుస్తారు. రామ తులసినే నిమ్మ తులసి అని కూడా అంటారు. దీని ఆకు నిమ్మ ఆకులా ఉండడమే ఒక కారణం. కర్పూర తులసి అంటే ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. ఇది కూడా గొప్ప ఔషధి. కామ కస్తూరి, రుద్రజడ లేదా సబ్జాగా పిలువబడే మరో తులసి విభూది తులసి. ఈ సబ్జా గింజలు నీటిలో నానేస్తే నల్లగా ఉన్న గింజలు తెల్లగా మారతాయి. వీటిని చలవ చేసేందుకు తీసుకుంటారు. మనం పూజించే ఈ మొక్క శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. కొన్ని వస్తువుల్లో అంతర్గతంగా దాగి ఉన్న మరో వస్తువులు అంటే పువ్వుల్లో తేనె, గింజల్లో నూనె, పాలలో వెన్న, నెయ్యి ఇలా తులసి మొక్కలో విష్ణుమూర్తి దాగి ఉంటాడని చెబుతారు. దాన్ని సమర్థించే ఒక కథ దేవి భాగవతంలోనూ పద్మపురాణంలోనూ ఉంది. ధర్మధ్వజుని పుత్రిక తులసి అతిలోక సౌందర్య రాశి కాబట్టే జ్ఞానులు ఆమెను ఎవరితో పోల్చలేమని తులసి అని పిలిచారు. తులసి తనకు భగవంతుడే పతిగా కావాలని కోరుతూ బ్రహ్మకై తపమాచరించగా బ్రహ్మ తులసి నీకు మొదట సుధామ అనే వ్యక్తితో శాపవశాన శంఖచూడుడు అనే అసురునిగా జన్మించిన వాడితో వివాహమై ఆనక దేవునితో వివాహం జరుగుతుందని దీవిస్తాడు. ఈ సూచనని తులసి ఆచరిస్తుంది. శంఖచూడుడు దేవతలను జయించి సంపదను అపహరించి బాధలు పెడుతూ ఉండడం చూసి విష్ణుమూర్తికి విన్నవించగా రుద్రుని ద్వారా సంహరింపజేస్తాడు నారాయణుడు. అతడు కాలి బూడిదై శాపం తొలగి పూర్వరూపమైన గోపబాలుడు సుధామునిగా మారతాడు. అతని అస్థికలు శంఖంగా మారతాయి. అయితే సుధామునిగా మారడానికి ముందు శంఖచూడుని ఎవరూ ఓడించలేకపోతారు. అందుకు కారణం తులసి మహాపతివ్రత కాబట్టి అని తెలుసుకున్న విష్ణుమూర్తి తనని పత్నిగా కావాలని మొదటగా కోరుకుంది కాబట్టి అని విష్ణువు శంఖచూడుని కవచం ధరించి వెళతాడు. ఆమె మొదట అహింసక పరిచర్యలు చేసి తర్వాత విషయం తెలిసి కిన్నురాలవుతుంది. శిలా సదృశినిగా కరుణ వహించక తనను మోసం చేసినందుకు విష్ణుమూర్తిని పాషాణుడవు కావాలని శపిస్తుంది. భగవత్ సంకల్పంగా ఆ పని చేసినందుకు శాపాన్ని స్వీకరించి నీ శాపం వల్ల సజ్జన ఉపకారమే జరుగుతుంది, నేను గండకీ నదిలో సాలగ్రామంగా ఉంటాను అని అభయం ఇస్తాడు. అప్పటికి శాంతించిన తులసికి ఆమె కోరిక మేరకే అలా చేయవలసి వచ్చిందని విశదీకరిస్తాడు. ఆమె క్షమించమనగా ఆ రూపం పోగొట్టి ఈ రూపంలో ఇలా జరిగినందువల్ల ఆ రూపం పోగొట్టి మరో దివ్య రూపం ప్రసాదిస్తాడు. ఆమె త్యజించిన దేహం గండకీ నదిలో కలిసిపోయి ఆమె వెంట్రుకలే తులసి మొక్కగా మారేలా అనుగ్రహిస్తాడు. దివ్య రూపం పొంది విష్ణుమూర్తితో వైకుంఠం చేరుతుంది. అందుకే విష్ణువుకి అంత ప్రీతి. బ్రహ్మోపనిషత్ తులసిలో అంతర్గతంగా విష్ణు నివాసం ఉంటాడని చెబుతుంది. ఒక రకంగా తులసి సాక్షాత్తు లక్ష్మీ అవతారమే. అందుకే చిలుకు ద్వాదశి నాడు తులసి కోట వద్ద ఆకాశదీపం వెలిగించి ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఆ దీపం కూడా ఉసిరికాయ మీద వత్తి పెట్టి ఆవునేతితో వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసి కోట స్తంభ దీపారాధనకి ప్రతీకగా నిలిచిందేమో. కోట దగ్గర దీపం పెట్టి పూజిస్తే మన ఆరోగ్యానికి అది లాభం. తులసి లేని ఇల్లు, గుడి లేని ఊరు ఉండదని సామెత. తులసి మొక్కలో ప్రతి భాగము ఆయుర్వేద ఆరోగ్య ఉపయోగమే. మూలలో బ్రహ్మ, మధ్యలో మహేశ్వరుడు, చివరిలో విష్ణువు ఉంటారని ప్రతీతి. శాస్త్రపరంగా తీసుకుంటే ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్లో తులసి ఒకటి. అందుకే ఇంటి ఆడవారిని రోజు పొద్దున్నే చుట్టూ ప్రదక్షిణలు చేసే ఆచారం ఏర్పరిచి నేల నుండి పాదాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా పూజించాలి అని చెప్పారు పెద్దలు. ఇప్పుడు పూజించిన నేల నుండి పాదాల ద్వారా ఎనర్జీ వచ్చే అవకాశం లేదు. ఎక్కడా నేల పాదాలకు తగలడం లేదు కదా, అంతా రాయితో కప్పేస్తున్నాం. తులసి కాండాన్ని పూజలు చేసి మాలగా అల్లి ప్రసీద దేవదేవేసి ప్రసీద హరివల్లభే క్షీరోదమాధనోద్భుతే తులసిత్వం నమామ్యహం అనే మంత్రం చదువుతూ ధరిస్తారు.
తులసి ఆకును నేరుగా తీసుకుంటే పళ్ళు కాస్త పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి నీటిలో కలిపి ఆ నీటిని తాగాలి అనే నియమం పెట్టారు. శనిగ్రహ దోషాలు, ఆయుర్దాయ సమస్యలు, అనారోగ్యాలు పోతాయని తెలిసిందే. అయితే తులసికి క్యాన్సర్ని నివారించే గుణముందని, ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ మన దేశంలో వేళ్ళూనుకోకపోవడానికి కారణం తులసే అని వైద్యశాస్త్రం ద్వారా నిరూపితమైంది. తులసి ఆకుల రసం జలుబు, తలనొప్పికే కాక గుండె జబ్బుల్లోనూ తన ప్రభావం చూపి మెరుగుపరుస్తుంది. రోజు 4-5 తులసి ఆకులు తింటే రక్తంలో చక్కెర నిల్వలు సమాన స్థాయిలో ఉంటాయి. తులసిని ఎప్పుడంటే అప్పుడు కోయకూడదు. ముఖ్యంగా ఏకాదశి నాడు, ఆదివారం నాడు రాత్రి సమయాల్లోనూ అస్సలు కూడదు. దీపారాధన చేసి ఆమె అనుమతితోనే కోయాలని చెబుతారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ నిర్మూలనకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడని ఫలితం నీటిలో తులసాకులు కలిపితే తగ్గుముఖం పట్టింది అన్నది నిరూపితమైన నిజం. ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు కాబట్టే ఆచారంగా ఆరోగ్యాన్ని మనకు అందించారు. తులసికి ఉన్న ఘాటైన వాసన వల్ల క్రిమికీటకాదులు, విషప్రాణులు లోపలికి వచ్చేందుకు ఆస్కారం ఉండదు. కాబట్టే ఇంటి ముందు వెనక కూడా తులసిని పెంచేలా ఏర్పరిచారు. తులసిలో విద్యుత్తు ఉందన్న విషయం వేదాల్లోనూ నిరూపించారు. తులసి ఉన్న చోట పిడుగుపాటు ఉండదని శాస్త్రరీత్యా నిరూపితం. అంతేకాదు కాలుష్య నివారిణి అని కాలుష్యకారకంగా బీటలు వారి పచ్చబడ్డ తాజ్మహల్ చుట్టూ 1,00,000 తులసి మొక్కలను పెంచడంతో నిరూపించబడింది. ఇంత మహిమాన్వితమైన పవిత్రమైన తులసిని మన ఇంటిలో మొక్కగా పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుందామా మరి. ధన్యవాదాలు.